హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 4.2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్. అంటే కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్కి మనము ఏం కనుక్కోవాలి? రూట్స్ కనుక్కోవాలి. యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకునే రూట్స్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చి x² - 3x - 10 = 0. ఫ్యాక్టరైజేషన్ మెథడ్కి ఏం చేయాలన్నా నేను నా ఇంట్రడక్షన్ వీడియోలో ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఫాలో అవుదాం. ఎలా అంటే x² యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉంటుందో దానిని ఇక ఈ లాస్ట్లో కాన్స్టెంట్ టర్మ్ని 1 ఇంటూ ఇంక్లూడింగ్ సైన్ కూడా తీసుకోవాలి, -10 ఎంత అవుతుంది? -10. ఈ -10కి మనం ఫ్యాక్టర్స్ ఎలా రాయాలంటే మనం తీసిన ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే -10 రావాలి. అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ x కోఫిషియంట్ ఉంది కదా -3, ఇది రావాలి. అలా రాయాలి మనం ఫ్యాక్టర్స్. 10కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 10 1s వస్తుంది, 10 1, 10 1s ఒకవేళ దీనికి -10 పెడితే -10 × 1 -10 అవుతుంది. కానీ -10 + 1 ఎంత అవుతుంది? -9 అవుతుంది. ఆర్ ఇక్కడ మైనస్ తీసి ఇక్కడ మైనస్ పెట్టినా కూడా ఏమవుతుంది? +10 - 1 ఎంత అవుతుంది? +9 అవుతుంది. +9 లేదు కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ సరిపోవు. నెక్స్ట్ ఇంకా ఏమొస్తాయి 10కి ఫ్యాక్టర్స్? 2 5s, 2 5. ఓకే, నాకు మైనస్ సైన్ కావాలి, ఏదో ఒక దానికి మైనస్ సైన్ పెడతాను. ఓకే, -2 + 5, -2 × 5 -10, ఇదైతే సరిపోయింది. ఇంకా అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే -3 రావాలి. -2 + 5 ఏమొస్తుంది? +2 వస్తుంది, +3 వస్తుంది. కానీ నాకేం కావాలి? -3 కావాలి. అంటే నేను ఏం చేయాలి? ఇక్కడ సైన్ మైనస్ తీసేసి ఇక్కడ దీనికి పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? +2 - 5 ఎంత? -3. అప్పుడు నాకు -3x కోఫిషియంట్ వచ్చేస్తుంది. సో దీన్ని జస్ట్ xతో మల్టిప్లై చేసి ఈ మధ్యలో ఉన్న మిడిల్ టర్మ్ని మనము స్ప్లిట్ చేస్తాము. ఓకే, ఏమవుతుంది? x² + 2x - 5x - 10 = 0. అంటే ఏం చేసాం? ఈ -3ని మనము మిడిల్ టర్మ్ని -3xని మనము ఈ ఫ్యాక్టర్స్ లాగా స్ప్లిట్ చేసాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండు టర్మ్స్లో ఏది కామన్గా వస్తుంది? x అని కామన్ తీయచ్చు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది? x ప్లస్ సెకండ్ దాంట్లో 2 మిగులుతుంది. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? -5 కామన్ తీయచ్చు. ఫస్ట్ దాంట్లో x మిగులుతుంది ప్లస్ 5 2s 2 మిగులుతుంది = 0. ఈ రెండిట్లో x + 2 కామన్ తీయచ్చు. సో x + 2 కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో x, సెకండ్ దాంట్లో -5 = 0. ఇప్పుడు ఇండివిజువల్గా 0 రాసుకోవాలి. x + 2 = 0, x - 5 = 0. x +2 అటు సైడ్ పోతే -2 + 5 అటు సైడ్ -5 అటు సైడ్ పోతే +5. సో the factors are roots of these quadratic equations are -2, 5. దీన్ని కావాలంటే -2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 4. -3 × -2 - ప్లస్ అయిపోతుంది. 3 2s 6, 4 + 6 ఎంత? 10. ఆల్రెడీ -10 +10 - 10 0 సాటిస్ఫై అయింది. అలాగే మీరు 5 కూడా తీసుకెళ్ళి x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే మొత్తం 0 అవ్వాలి. ఓకే, అలా క్రాస్ చెక్ చేసుకోండి. ఫ్యాక్టర్స్ రూట్స్ కనుక్కున్న తర్వాత వచ్చిన రూట్స్ని తీసుకెళ్ళి ఒక 5 minutes అయినా కూడా మనం క్రాస్ వెరిఫై చేసి చెక్ చేసుకోండి. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని. ఒకవేళ మీరు కనుక్కున్న రూట్స్ ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వలేదనుకోండి, =0 రాలేదంటే ఇంకొకసారి మీరు చేసిన ప్రాసెస్ మొత్తాన్ని రివిజిట్ చేయండి, ఒకసారి చెక్ చేయండి, ఎక్కడో తప్పు చేసి ఉంటాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? 2x² + x - 6 = 0. దీన్ని కూడా సిమిలర్గా ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏముంది? 2 ఉంది. కాన్స్టెంట్ ఏముంది? ఇంటూ -6. 6 × -6 × 2 -12. ఇప్పుడు -12కి మనం ఫ్యాక్టర్స్ ఎలా తీయాలి? మనం తీసిన ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే -12 రావాలి. అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే x కోఎఫిషియంట్ ఏముంది? +1 ఉంది. సో 1 రావాలి. -12కి ఎలా రాయొచ్చు చూడండి. 12 1s అయితే 12 1s పోదు. 12 1 పోతే ఎంత? 11 వస్తుంది. మధ్యలో ప్రెస్ చేసినా మీరు సబ్స్ట్రాక్ట్ చేసి అడిషన్ చేసినా కూడా 11 వస్తుంది ఆర్ 13 వస్తుంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ సరిపోవు. నెక్స్ట్ ఇంకా ఏమి వస్తాయి 12కి ఫ్యాక్టర్స్? 4 3s 4 3, 4 × 3 నాకు మైనస్ కావాలి, ఏదో ఒక దానికి దీనికి మైనస్ పెట్టాను అనుకోండి. -4 × 3 -12 వస్తుంది. కానీ -4 + 3 చేస్తే నాకేమొస్తుంది? -1 వస్తుంది. కానీ నాకు
+1 రావాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ మైనస్ ఇక్కడ నుంచి తీసి నేను ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు చూడండి -4 +4 -3 ఎంత +1, కాబట్టి ఇది సరిపోతుంది. ఒక్కొక్క దీనికి x దీనికి x పెట్టి ఈ మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేసేయచ్చు. ఇప్పుడు 4 × -3 -12 సరిపోయింది. 4x -3x ఎంత +x సరిపోయింది. కాబట్టి ఇవి సరిపోతున్నాయి, సాటిస్ఫై అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేద్దాం. 2x² + 4x - 3x - 6 = 0. దీని నుంచి ఏం కామన్ తీయచ్చు, 2x కామన్ తీయచ్చు. ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది, x మిగులుతుంది, ప్లస్ సెకండ్ దాంట్లో 2 మిగులుతుంది. ఇక్కడ -3 కామన్ తీయచ్చు. ఫస్ట్ దాంట్లో x మిగులుతుంది, నెక్స్ట్ దాంట్లో +2 మిగులుతుంది, = 0. ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది, x + 2 ఉంది కామన్గా. x + 2 కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది, 2x మిగులుతుంది, సెకండ్ దాంట్లో -3 మిగులుతుంది, = 0. ఇప్పుడు ఇండివిజువల్గా =0 రాసుకోవాలి. x + 2 = 0, 2x - 3 = 0. x +2 అటు సైడ్ పోతే -2, 2x = 3, x = 3/2. ఇక్కడ -3 అటు సైడ్ పోతే +3. సో x ఇక్కడ 2x = 3 అయింది. నాకు x ఒకటే కావాలి కాబట్టి 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సో x = 3/2. సో ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ -2, 3/2. ఈ రెండు రూట్స్ తీసుకెళ్ళి -2 తీసుకెళ్ళి x ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాత 3/2 వెళ్ళి x ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. అది సాటిస్ఫై అవ్వాలి, అంటే ఆ మొత్తం ఈక్వేషన్ 0 అవ్వాలి. అప్పుడే మనకు వచ్చిన రూట్స్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి థర్డ్ వన్, √2x² + 7x + 5√2 = 0. దీనికి మనము రూట్స్ కనుక్కోవాలి. √2లు ఉన్నాయేమో, రూట్ వచ్చేసింది, కష్టమేమో, చేయలేమేమో అని అనుకోవద్దండి. మనం నార్మల్గా ఎలా చేస్తామో ఆ ప్రాసెస్సే చేద్దాం. అదేమన్నా ఏ నెంబర్స్ అన్నా ఇచ్చుకొని మనం దాంతో భయపడకూడదు. మనం నార్మల్గా ఎలా చేస్తాం, x² కోఎఫిషియంట్ తీసుకుంటాం, √2 ఇంటూ లాస్ట్ కాన్స్టెంట్ తీసుకుంటాం 5√2, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 5 × √2 హోల్ స్క్వేర్కి రూట్ క్యాన్సల్, 5 × 2 అంటే 5 2s 10. సో 10 మనం 10కి ఫ్యాక్టర్స్ తీయాలి అంతే. కింద రాద్దాం, ఎందుకంటే అక్కడ ఇది అవుతుంది. 10కి ఫ్యాక్టర్స్ తీయాలి. 10కి ఎలా తీస్తాం ఫ్యాక్టర్స్ చూడండి. మనకు మల్టిప్లై చేస్తే ఏం రావాలి, 10 రావాలి. అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 7 రావాలి, x కోఎఫిషియంట్ 7 రావాలి. ఇక్కడ డైరెక్ట్గానే 5 2 ఇదే సరిపోతుంది చూడండి. 5 2s 10, రెండింటికి నాకు +10 కావాలి కాబట్టి ప్లస్ సైన్లే రెండింటికి ఉంటాయి. తర్వాత ఏం చేయాలి, నేను మైనస్ చేసినా కూడా యాక్చువల్గా మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, నాకు ప్లస్ కావాలంటే ఇవే సరిపోతాయి. 5 × 2. ఇప్పుడు చూడండి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 5 + 2 చేస్తే +7 వస్తుంది. కాబట్టి ఈ రెండు రూట్స్ సరిపోతున్నాయి. కాబట్టి దీనికి x పెడితే దీన్ని ఈ +7xని ఇలా స్ప్లిట్ చేస్తాను నేను. అంటే ఏమొస్తుంది, √2 × x² + 5x + 2x + 5 × √2 = 0. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఏమన్నా మీరు కామన్ తీయగలుగుతారా, తీయలేం. యాక్చువల్గా x కామన్ వస్తుంది, కానీ ఇక్కడ √2 ఉంది, 5 ఉంది, అప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ టర్మ్ వస్తుంది. దానికంటే ఈ 2xని ఇటు సైడ్ తీసుకురండి. √2 × x² + 2x, ఇప్పుడు ఈ 5xని పక్కన రాసుకుందాం. 5x + 5√2 = 0. నేనేం చేయలేదు, జస్ట్ ఇక్కడ దాన్ని ఇక్కడికి, ఇక్కడ ఉన్న నెంబర్ని ఇక్కడికి చేశాను అంతే. ఇప్పుడు √2ని మనం 2ని ఎలా రాయొచ్చండి, √2 హోల్ స్క్వేర్గా రాయొచ్చా అంటే ఏమని, √2 × √2 అని. ఓకే, 2 టైమ్స్ ఉన్నట్టు. 2 ఈజ్ నథింగ్ బట్ √2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు అండి, ఇక్కడ √2x ఉంది, ఇక్కడ కూడా √2x ఉంది. కాబట్టి నేను కామన్ √2xని తీయచ్చు. ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది, x మిగులుతుంది. ఇక్కడ ఒక √2 వెళ్ళిపోయింది, x వెళ్ళిపోయింది, అంటే ఇంకొక √2 ఉంటుంది, √2. ఇంకా దీంట్లో చూడండి, ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 5 × √2 ఉంది, అంటే 5ని కామన్ తీయచ్చు. 5ని కామన్ తీస్తే ఏమొస్తుంది, ఫస్ట్ దాంట్లో x మిగులుతుంది, నెక్స్ట్ దాంట్లో √2 మిగులుతుంది. యాక్చువల్గా మీకు ఒక్కటే కామన్ వచ్చినట్టు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ 5x + √2 వచ్చింది, సెకండ్ దాంట్లో కూడా x + √2నే రావాలి. అలాగే మీరు వేరే దాన్ని చూసినా కూడా ఫస్ట్ దాంట్లో ఏదైతే మధ్యలో టర్మ్ వచ్చి ఉంటుందో అదే వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది, x + √2 కామన్ తీద్దాం. ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది, √2x మిగులుతుంది, సెకండ్ దాంట్లో 5 మిగులుతుంది, = 0. ఇండివిజువల్గా రాసుకుందాం. x + √2 = 0, √2x + 5 = 0. x + +√2 అటు సైడ్ పోతే -√2,
ఇక్కడ √2x -5 అవుతుంది. x ఏమవుతుంది చెప్పండి, -5 డివైడెడ్ బై √2. ఇక్కడ √2 మల్టిప్లికేషన్లో ఉంది, అటు సైడ్ పోతే డివిజన్లోకి వెళ్తుంది. -5/√2 ఇవి రెండు రూట్స్. కావాలంటే మీరు తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సాటిస్ఫై చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అయితేనే మీకు వచ్చిన రూట్స్ కరెక్ట్ అని, లేదంటే ఏదొక్కడో తప్పు చేసామని ఇంకొకసారి విజిట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి, ఏమి కాదు. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం ఏమి, 2x² - x + 1/8 = 0. ఇలాగా 1/8 చూడండి, నార్మల్గా అయితే మనం ఏం చేస్తాము, x² క్వశ్చన్ తీసుకుంటాం, కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2 × 1/8 అంటే 2/8 అవుతుంది, 1/4 అవుతుంది. 1/4కి ఫ్యాక్టర్స్ తీయడం, అది ఫ్రాక్షన్లో తీయలేమని కాదు, ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి మనము చాలా కన్ఫ్యూజ్ అయ్యే, ఏదన్నా ఎక్కడైనా తప్పులు చేస్తే చాలా అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఇలా డివైడెడ్ బైలు ఏమన్నా వచ్చినప్పుడు బెటర్ టు టేక్ LCM తీసుకోండి. లేదంటే ఇక్కడైతే జస్ట్ ఒకటే నెంబర్ ఉంది కింద, కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 8తో మల్టిప్లై చేసేయచ్చు. లేదంటే టోటల్గా LCM తీసినా కూడా మీకు కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడైతే జస్ట్ సింపుల్గా 8 ఉంది కాబట్టి జస్ట్ మల్టిప్లై చేసేద్దాం ఫుల్ ఈక్వేషన్ని విత్ 8. మల్టిప్లై by 8 on both sides. ఇక్కడైతే 0 ఉంది, 0 వస్తుంది. నార్మల్గా ఏదైనా వేరే నెంబర్స్ ఉంటే అప్పుడు అందుకని మనము ఎప్పుడు ఇలాగే రాయాలి, మల్టిప్లై బై ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ చేయాలి, ఏదో ఒక సైడ్ చేసేయకూడదు. ఓకే, చేస్తే ఏమవుతుంది చూడండి, 8 × 2x² - x + 1/8 = 0 × 8. 8కి లోపల పంపిస్తే 8 2s 16 x² - 8 × x 8x + 8/8 = 0 × 8 0. 16x² - 8x 8 1s 8 1s + 1 = 0. ఇప్పుడు చూడండి సింప్లిఫైడ్ ఫామ్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే ఈక్వేషన్ సింప్లిఫైడ్ ఫామ్లోకి వచ్చేస్తుందో మనం ఈజీగా సాల్వ్ చేసే దీనికి ఫ్యాక్టర్స్ తీసేయచ్చు. ఎలా తీస్తాం, x² కోఎఫిషియంట్ 16 × కాన్స్టెంట్ 1. సో మనం దేన్ని తీయాలి, 16కి ఫ్యాక్టర్స్ తీయాలి. ఎలా తీయాలి, దాన్ని మల్టిప్లై చేస్తే +16 రావాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే -8 రావాలి. ఎలా వస్తుంది చూడండి, 16 వన్స్ చేస్తే 16 + 1 చేస్తే 15 వస్తుంది, 16 - 1 చేస్తే 15 వస్తుంది. అంటే 16 × 1 సరిపోదు, 16 × 1 చేస్తే దీన్ని చూడండి, 16 × 1 16 అయితే సరిపోతుంది, కానీ దాన్ని అడిషన్ చేస్తే ఏమొస్తుంది, 16 + 1 అడిషన్ చేస్తే 17 అవుతుంది. 16లో 1 తీసేసినా కూడా ఏమవుతుంది, 15 అవుతుంది. కానీ నాకు -8 కావాలి. -8 అంటే 16కి ఇంకా ఏం ఫ్యాక్టర్స్ వస్తాయి, 2 8s 2 × 8 చేస్తే 8లో 2 పోతే 6, 8 + 2 చేస్తే 10, కానీ నాకు 8 కావాలి. 2 × 8 కూడా సరిపోవు. నెక్స్ట్ ఏం ఫ్యాక్టర్స్ వస్తాయి 16కి, 4 4s చూడండి, 4 × 4 16 సరిపోయింది, కానీ 4 + 4 8, కానీ నాకు -8 కావాలి. అంటే నేనేం చేయాలి, రెండింటికి మైనస్ సైన్ పెట్టేయండి. -4 × -4 - ప్లస్ అయిపోతుంది, 4 × 4 16, ఇది సాటిస్ఫై అయిపోతుంది. -4 -4 -8 ఇది సాటిస్ఫై అయింది, కాబట్టి ఇది సరిపోతాయి. -4x -4x. సో 16 × x² - 4x - 4x + 1 = 0. ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ 4x కామన్ తీయచ్చు. 4x కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది, 4x మిగులుతుంది, -1. ఇక్కడ -1 కామన్ తీయచ్చు, 4x - 1 = 0. ఇప్పుడు రెండిట్లో 4x - 1 కామన్ తీయచ్చు. మళ్ళీ 4x - 1 రెండిట్లో ఉంది కాబట్టి 4x - 1 కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది, 4x మిగులుతుంది. సెకండ్ దాంట్లో మళ్ళీ -1 మిగులుతుంది, = 0. సో 4x - 1 = 0, 4x - 1 = 0. 4x +1, x = 1/4. యాక్చువల్గా రెండు సేమ్ ఇవి. 4x = 1, x = 1/4. సో దీనికి ఏం రూట్స్ అంటే, ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ 1/4, 1/4. సేమ్ రూట్స్ వస్తున్నాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. అట్లా కూడా అవ్వచ్చు. అప్పుడు ఎలా అవుతుంది, ఇప్పుడు నార్మల్గా చెప్పండి, మనకు నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, ఇలా ఈక్వల్గా ఎప్పుడు వస్తాయి మనకైతే, ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ b² - 4ac = 0 అవుతుందో. అదంతా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. జస్ట్ ఇక్కడ మీరు రూట్స్ కనుక్కున్నారు, ఒకే ఫ్యాక్టరైజేషన్, x = 1/4, x = 1/4. అది తీసుకెళ్ళి మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆ మొత్తం ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 100x² - 20x + 1 = 0.
దీన్ని కూడా మనం సేమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి రూట్స్ కనుక్కుందాం. ఎలా చేస్తాం? x² దీనికి 100కి ఫ్యాక్టర్స్ ఎలా తీయాలంటే మల్టిప్లై చేస్తే 100 రావాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే x కోఫిషియంట్ -20 రావాలి. ఓకే, 100కి కోఫిషియంట్స్ ఏమొస్తాయి చెప్పండి? 100 × 1 ఒకటి వస్తుంది, 100 × 1 100, కానీ 100 + 1 101, కానీ నాకు -20 రావాలి. ఇంకోటి రెండింటికి మైనస్లో పెట్టుకోవచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 100 × 1 100, కానీ -100 -1 ఎంత? -101 వస్తుంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ నాకు సరిపోవు. ఇంకా నెక్స్ట్ ఏం ఫ్యాక్టర్స్ వస్తాయి 100కి? 10 × 10 10 10s 100 ప్లస్ 10x + 10x ఎంత అవుతుంది? +20 వస్తుంది, కానీ -20 కావాలి. అంటే రెండింటికి మైనస్ పెట్టేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 100 × 10 × 10 100 -10x -10x -20x సరిపోతాయి. సో ఇదే నాకు కావాల్సిన రూట్స్. సో ఈ మిడిల్ టర్మ్ని ఇలా స్ప్లిట్ చేద్దాం. 100 × x² -10x -10x + 1 = 0. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అండి? 10x కామన్ తీయచ్చు. 10x కామన్ తీస్తే దీంట్లో ఏం మిగులుతుంది? మళ్ళీ 10x మిగులుతుంది. ఇక్కడ ఆల్రెడీ 10x బయట వచ్చేసింది కాబట్టి -1. ఇక్కడ -1 కామన్ తీయచ్చు. 10x -1 = 0. ఎందుకు మేడం -1 కామన్ తీయాలి? డైరెక్ట్గా జస్ట్ +1 పెట్టుకోవచ్చు కదా. -10 + 1 వస్తుందంటే మీరు ఎప్పుడు ఇలా ఆల్రెడీ ఒకటి వచ్చి ఉంటుంది కదా, అలా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఏముంది? 10x -1. ఇక్కడ 10x -1 రావాలంటే నేను ఏం చేయాలి? ఇక్కడ -1 కామన్ తీస్తే 10x -1 వస్తుంది. అప్పుడు ఈ రెండిట్లో నేను 10x -1ని కామన్ తీయచ్చు. ఇప్పుడు చూడండి ఏం కామన్గా ఉంది? 10x -1 కామన్గా ఉంది, తీసాను. ఫస్ట్ దాంట్లో తీస్తే ఏం మిగులుతుంది? 10x మిగులుతుంది. -1 = 0. ఇండివిజువల్గా ఇప్పుడు 10x -1 = 0, అది కూడా 10x -1 = 0. సో 10x = 1, ఇక్కడ కూడా 10x = 1. సో x = 1 డివైడెడ్ బై ఏం చేస్తాము? ఇక్కడ మల్టిప్లై చేస్తాం, అటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. సో x = 1 డివైడెడ్ బై 10. నెక్స్ట్ అది కూడా సేమే కాబట్టి x = 1 డివైడెడ్ బై 10. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ వచ్చి ఈక్వల్, అంటే 2 రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఒకే రూట్ 2 టైమ్స్. ఆ 1/10 తీసుకెళ్ళి x ఉన్న ప్లేస్లో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీకు అది సాటిస్ఫై అవ్వాలి. మీరు అది చెక్ చేయండి, అప్పుడే మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.